నీరు కేవలం దాహం తీర్చేది కాదు, దైవిక శక్తి. మన వేదాలు, పురాణాలు నీటిని ఎందుకు పవిత్రంగా భావించాయి తెలుసా? ఋగ్వేదంలో నీటిని ఆప అని పిలుస్తారు. వేదాలు చెబుతున్నాయి, నీరు శరీరాన్ని మాత్రమే కాదు, మనసును, ఆత్మను కూడా శుద్ధి చేస్తుంది. మన సంస్కృతిలో ప్రతి పూజ ముందు స్నానం చేయడం తప్పనిసరి. ఎందుకంటే నీరు నెగిటివ్ ఎనర్జీని తొలగించి మనలో పవిత్రతను పెంచుతుందని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం గంగ భూమికి స్వర్గం నుంచి దిగింది. అందుకే గంగాజలం పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. గంగలో స్నానం చేస్తే పాపాలు స్ఖలనం అవుతాయని విశ్వాసం. నీరు ఎక్కడ పోస్తే అక్కడి ఆకారం తీసుకుంటుంది, కానీ తన స్వభావం మార్చుకోదు. ఇదే జీవితం మనకు నేర్పే గొప్ప ఆధ్యాత్మిక సత్యం. పరిస్థితులు మారిన మన విలువలు మారకూడదు. మన శరీరంలో ఎక్కువ భాగం నీటే. ప్రకృతిలో కూడా నీటే జీవానికి మూలం. అందుకే నీటిని దేవతగా భావించి నదులను తల్లి అని పిలిచారు. మనం తాగే ప్రతి నీటి బిందువులో ప్రకృతి శక్తి, జీవం, దైవం ఉన్నాయి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఎల్ఎంకే డివోషనల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.